హలో చెప్పు సంతోష్. అన్న, స్పాట్కి వచ్చాను. సంతోష్ బయలుదేరుతున్నా, ఒక 10 మినిట్స్లో అక్కడ ఉంటాను. ఓకే అన్న. హాయ్ సంతోష్. చెప్పురా. అన్న, సంతోష్ కూడా దొరికిండు. దొరికాడా? వాడిని మన రూమ్కి తీసుకురా, ఇప్పుడే వస్తున్నా. డోర్ ఓపెన్ ఉందన్న. ఏం సంతోష్, నిన్ను నమ్మి 5 లక్షలు మాలిస్తే దెబ్బేశారా? ఇంత ధైర్యం లేకపోతే నా కాంటాక్ట్కే మాల ఉందో నాకు తెలుసురా. కొత్త బిజినెస్ లో పని చేసేటప్పుడు కొత్త కస్టమర్ పుట్టాలంటే టైం పడుతుంది. ఇంత ఓపిక నీకు లేదురా. నా కస్టమర్ ద్వారానే నాకే దొరికావు. సాయంత్రం కల్లా డబ్బు మిగిలిన మాల్ నా దగ్గర ఉండాలి. లేదంటే నాకు అవయవాల బిజినెస్ కూడా తెలుసు. అవయవాలు అమ్మేసి బాడీని ల్యాబ్కి ఇచ్చేస్తా. చీత, మనోడితో సాయంత్రం వరకు ఉండు. అలాగే టైం దగ్గర పడుతుందని గంటకి గుర్తు చేయి. అన్న, అదే అన్న బయలుదేరుతున్నా. సరే అన్న, సాయంత్రం కల్లా మాలు డబ్బు తీసుకుని వస్తాను. నడరా పోదాం. నేను రానన్నా. ఎందుకురా మొంటికేస్తావు? సాయంత్రం వరకే టైం ఉంది నీకు. పోదాం పోదాం. రేయ్ అన్నా, నేను చంపేయమన్నాడు. పాత స్నేహం గుర్తుకొచ్చి వదిలేస్తున్నా. ఇంకోసారి అన్న కంట పడకు. number you're
calling is currently switched off. Please try later. మీరు కాల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది. దయచేసి కొంత సమయం తర్వాత మళ్ళీ ప్రయత్నించండి. హలో హలో అన్నా, చెప్పు సంతోష్. అదే రాజుగారు వచ్చాడా? వచ్చిండ్రా. ఆ కోడ్ చెప్పి డబ్బు తీసుకెళ్ళిండు. నీ దగ్గర రాలేదా? లేదన్నా, నా దగ్గర రాలేదు. ఏమో సంతోష్, నాకైతే కోడ్ వచ్చింది, డబ్బులు ఇచ్చాను. మిగతా వాడితో నాకు సంబంధం లేదు. హలో, చెప్పమ్మా. తిన్నా అమ్మా. ఏమోరా నాని, ఇంటికి దూరంగా ఉన్నావు. అక్కడ ఏం చేస్తున్నావో ఇలా ఉన్నావు. ఇక్కడికి వచ్చేయచ్చుగా నాన్న. అక్కడ తిన్నావో లేదో చూసేవారు లేదు. ఏం లేదమ్మా, ఇంట్లో బాగలేదన్నావు కదా, హాస్పిటల్కి వెళ్ళావా? వెళ్ళాను కానీ నువ్వు తొందరగా పెళ్లి చేసుకోనానా. ఏంటమ్మా ఎప్పుడైంది అలా అంటున్నావు? కష్టం లేని మనకేరా, అన్ని ఆపదలు చుట్టుముడతాయి. డాక్టర్ గారు రిపోర్ట్ చూశారు, క్యాన్సర్ అంట. నేను ఎక్కువ కాలం బ్రతకను. ఆపరేషన్కి 50 లక్షల వరకు ఖర్చు అవుతుందంటారా. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. తొందరగా పెళ్లి చేసుకున్నాను. మా కంగారు పడుకో, నాకు తెలిసిన బిజినెస్ మ్యాన్ ఉన్నాడు, అతను అడిగి సెట్ చేస్తాను. సరే అమ్మా, ఉంటా మరే. చెప్పరా. అరే సంతోష్, వాట్సాప్లో నీకు ఫోటో పెట్టాను చూడరా. ఏం ఫోటోరా? లక్ష్మీ దేవతరా. శ్రీదేవి బాగుంది. శ్రీదేవి మాత్రమే కాదురా, 5 కోట్లు. సరిగ్గా చెప్పురా. ఆ ఫోటో వెనక ఒక కోడ్ ఉంది మామ. అది మనం చెప్తే మనకు 5 కోట్లు. సరే, ఆ ఫోటో ఎక్కడుంది? ఏమో మామ, నాకు తెలియదు. 5 కోట్లు అనేసరికి నీకు డబ్బు అవసరం కదా, లక్కుంటే మనకే దొరకచ్చని. లక్కు కాదురా, లక్షలు కావాలి. అరే అది కాదురా. ఫోన్ పెట్టే. చెప్పు చిన్న. అన్న మాలుందా అన్న? ప్యాకెట్ ఏదైనా 1000 రూపాయలు. అన్న 1000 రూపాయలు అంటే కష్టం అన్న, తక్కువ లేదని ఉందా అన్న? మన దగ్గర తక్కువలో చేతన ఉందా? తక్కువలో ఏమన్నా నువ్వు బుక్స్ కూడా చదువుతావా? లేదురా, ఇంతకుముందు ప్రసాద్ అనేటోడు ఉంటుంటే 3 నెలల నుంచి కనిపించట్లేదంట. మనం రూమ్లోకి దిగినప్పుడు ఇంటి ఓనర్ కావాలంటే యూజ్ చేసుకోమన్నా. బిజినెస్ గురించి తెలిసిందే కదా, బయటలో కనుమని రావుతా నేను ఉంచేసా. ఆహా, మనోడు శ్రీదేవి ఫ్యాన్ అనుకుంటా. మంచి టేస్ట్ ఉన్నాడే రాడు. అయినా నాకెందుకులే, ఎక్కడుంది అక్కడే పెట్టేస్తున్నాలే. ఓకేనా, వెళ్ళొస్తా మరి. గుణాకి తెలిస్తే ఫోటో నా దక్కనివ్వడు, ఏదైనా ప్లాన్ వేయాలి. హలో హలో, ఎవరు? అన్నా, నేను సంతోష్ని. సంతోష? ఏ సంతోష్? అదే అన్న, గుణ వాళ్ళ గుణ మనిషి అన్న. చెప్పు సంతోష్, ఏమైంది? ఫోన్ చేసావు? అన్న, నా దగ్గర 2 lakhs మాల్ ఉంది,
నీకేం కావాలా? కావాలి సంతోష్. లొకేషన్ ఎక్కడన్నా? నేను ఊర్లో లేను సంతోష్. రాగానే నీకు లొకేషన్ పెడతాను, వస్తువు కానీ. ఓకే అన్న, ఉంటా మరి. కొనా, మనకు కావలసిన సంతోష్ ఫోన్ చేశాడు ఆలమ్మడానికి. మనం ఎలాగైనా పట్టుకోవాలి కొనా. అన్నా, వాడికి అనుమానం రాకుండా ఒక ప్లేస్ ఫిక్స్ చేయి, నేను చేతను పంపిస్తా. హలో, చెప్పమా. నాని, ఆపరేషన్కి డబ్బులు సెట్ అయ్యాయి నాని. ఏంటి? అర్థం కాలే. శ్రీదేవికి కిడ్నీ అవసరమై చాలా చోట్ల వెతికారు నాన్న, ఇక్కడ దొరకలేదు. నా కిడ్నీ మ్యాచ్ అయిందంట. నా ఆపరేషన్కి ఖర్చు కొత్త కిడ్నీ దొరికాక వాళ్ళే కిడ్నీ ఆపరేషన్గా చేయిస్తా అన్నారు నాన్న. నాకు చాలా సంతోషంగా ఉంది. మా దేవుడు మనకు తోడున్నాను నాన్న. నా శ్రీదేవి రూపంలో మన కష్టాలన్నీ తీర్చేశాడు. సరే అమ్మా, నేను బయలుదేరి హాస్పిటల్కి వస్తున్నాను. సారీ రా, నాన్నమ్మకు సీరియస్ అని తెలిసి వెళ్ళాల్సి వచ్చింది. ఆవిడంటే చాలా ఇష్టం, నీకు తెలుసు కదరా. చావు బతుకులో ఉందని తెలిసి ఏం చేయాలో తోచక వెళ్ళాల్సి వచ్చింది. ఫోన్ కూడా పోయింది. సారీ మామ. ఒక్క నిమిషం. శ్రీదేవిరా మన జీవితాన్ని మార్చింది. అవునరా.